ఏ రిలేషన్ అయినా స్ట్రాంగ్ గా ఉండడానికి కొన్ని ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. వాటిని నిలబెట్టుకున్నప్పుడే కదా అసలైన బంధం అవుతుంది. తన కళ్ళ ముందే తన కూతురు 5గురిని పెళ్లి చేసుకొని కష్టాల్లోకి వెళ్లబోతుందని చూసి ద్రుపద మహారాజు వేదవ్యాసుని సలహా అడుగుతారు. ఒకే సమయంలో ఎవ్వరైనా ఒకరి మీదే అంకిత భావంతో ఉండగలరు. అందుకే ద్రౌపది ఒక సంవత్సరంలో కేవలం ఒకరికే భార్యగా ఉంటుందని, అతడు మాత్రమే ఆ సంవత్సరం ద్రౌపది మందిరానికి వెళ్ళాలి అని పాండవుల నుండి ప్రమాణం తీసుకుంటారు. అలానే ద్రౌపది కూడా ప్రతి సంవత్సర కాలం తర్వాత అగ్నిసాక్షిగా తపస్సు చేసి అప్పుడు ఉన్న జ్ఞాపకాలన్నీ మర్చిపోయేలా ఆత్మశుద్ధి చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తుంది. ఇంకా భీముడు తన మొదటి భార్యని ఎప్పటికీ రాజ్యంలోకి తీసుకురాను అని కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. వీటన్నింటి తర్వాత పాండవులకి ద్రౌపదితో పెళ్లి జరుగుతుంది. అలానే విదురుడు వచ్చి వీళ్ళని హస్తినాపురికి కూడా తీసుకెళ్లిపోతాడు. అక్కడ హస్తినాపురిలో ఉన్న వాళ్ళకి జరిగిందంతా తెలీదు కదా. భీష్ముడు జరిగిందంతా తెలుసుకున్నాక అర్థం చేసుకుంటాడు. కానీ దుర్యోధనుడికి మాత్రం దొరికిందే ఛాన్స్ అని ద్రౌపదిని అవమానించి పాండవుల్ని రెచ్చగొట్టేస్తాడు. ఇంక నువ్వెంత నేనెంత అని కొట్టేసుకునే టైంలో భీష్ముడికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అదే హస్తినాపురి రాజ్య విభజన. అంటే రాజ్యాన్ని ముక్కలు చేయాల్సిందే అనే ఆలోచన వచ్చింది. సగం రాజ్యం పోయినా భీష్ముడిని మాత్రం మన వైపే లాగేసుకుందామని ధృతరాష్ట్రుల వాళ్ళు అనుకున్నారు. అక్కడే భీష్ముడు బానిస అయిపోతాడు. దానికోసం తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్